పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. లూకా శుభవార్త 22వ అధ్యాయము 54వ వచనం నుండి. వారు యేసును బంధించి ప్రధాన అర్చకుని భవనమును తీసుకొని వచ్చిరి. పేతురు దూరంగా వెనుక వచ్చుచుండెను. వారు భవనం ముంగిట మంట వేసి చుట్టూను కూర్చొని ఉండగా పేతురు కూడా వారి మధ్య ఉండెను. అతడు అచ్చట వెలుతురులో కూర్చొని ఉండుట ఒక దాసి చూసి అతని వంక తేరి పార చూచుచు, ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అనెను. కాని అతడు, అమ్మా, నేను అతనిని ఎరుగను అని బొంకెను. కొంచెం సేపటికి మరొకడు వచ్చి అతన్ని చూచి, నీవు కూడా వారిలో ఒకడవు అనగా, ఓయి, నేను కాదు అని పేతురు చెప్పెను. ఇంచుమించు ఒక గంట తరువాత ఇంకొకడు, నిస్సందేహంగా ఇతడును అతని అనుచరుడే, ఏలైనా ఇతడును గలిలయ నివాసి అని రూఢిగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదు అనెను. వెంటనే అతడు అట్లు చెప్పుచుండగానే కోడి కూసెను. ప్రభు వెనుకకు తిరిగి పేతురును చూచెను. నేడి కోడి కూయకముందు ముమ్మారు నన్ను ఎరుగవని బొంకెదవు అని ప్రభువు చెప్పిన మాట పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, పోయిన వారం బరబ్బా స్వభావం గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు పేతురు స్వభావం నీలో ఉందా అని ప్రభువు మనల్ని ధ్యానించమని అడుగుతుండగా మనం ధ్యానించబోతున్నాం. పేతురు స్వభావం నీలో ఉందా? యేసు ప్రభు శ్రమల్లో అనేక మంది వ్యక్తులు ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు, బరబ్బా, హేరోదు, పిలాతు భార్య, ఇలా అనేక మంది వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో పోయిన వారం బరబ్బా అనే వ్యక్తి స్వభావం గురించి మనం ధ్యానించాం. ఈ వారం పేతురు స్వభావం మనలో ఉందా? యేసు ప్రభు శ్రమల్లో పాల్గొన్న పేతురుకి ఎలాంటి స్వభావం ఉంది? ఆ స్వభావం మనలో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనందరికీ తెలుసు పేతురు జాలరి అని. యేసు ప్రభు శిష్యుడిగా ఆయనకు తెలుసు. యేసు ప్రభు వాక్యాన్ని నమ్ముకున్న వ్యక్తిగా అని మనకు తెలుసు. కానీ యేసు ప్రభు శ్రమల్లో ఆయనకు ఎలాంటి స్వభావం ఉంది? ఒకసారి ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది, యేసు ప్రభు శ్రమలలో పేతురు ఎలా ఉన్నాడంటే పారిపోయిన పేతురు. నిజమే ప్రియ సోదరి సోదరులారా, పేతురు మొదటి పేరు సీమోను. సీమోను అంటే గడ్డిపూచ అని అర్థం. గడ్డి గాలికి అటు ఇటు ఊగినట్టు పేతురు స్వభావం కూడా అటు ఇటు ఊగిపోయే స్వభావము. యేసయ్య అద్భుతాలు చేసినప్పుడు, యేసయ్య జీవకరమైన క్రియలు చేసినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? ప్రభువును నమ్ముకుంటున్నాడు. కానీ యేసు ప్రభు శ్రమల్లో మాత్రం పేతురు ఏం చేస్తున్నాడు అంటే పారిపోతున్నాడు. వాక్యాన్ని చదువుకుందాం. మార్కు శుభవార్త 14వ అధ్యాయం 29వ వచనంలో పేతురు అంటున్న మాట ఏంటంటే, ప్రభువా, అందరూ మిమ్ము విడిచి వెళ్ళినను నేను మాత్రం మిమ్ము విడిచి వెళ్ళను అని అన్నాడు. యేసుప్రభు అద్భుతాలు చేసినప్పుడు, నీటి మీద నడిచినప్పుడు, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు పేతురు అంటున్న మాట, ప్రభువా, నీవు జీవం గలవాడు కనుక నిన్ను విడిచి వెళ్ళనయ్యా అన్నాడు. కానీ అదే పేతురు యేసుప్రభు శ్రమల సమయానికి వచ్చేసరికి మార్కు శుభవార్త 14వ అధ్యాయం 50వ వచనం చెప్తుంది, శిష్యులందరూ యేసు ప్రభువును విడిచి వెళ్ళారు. ఎప్పుడైతే ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసు ప్రభువును బంధించారో గెత్సేమని తోటలో జరుగుతుంది. శిష్యులందరూ పారిపోతున్నారు. అలా పారిపోయిన శిష్యుడే పేతురు.
మనలో ఇలాంటి స్వభావం చాలా మందిలో ఉంటుంది ప్రియ సోదరి సోదరుడా. అద్భుతాలు చేసినప్పుడు యేసయ్య నా దేవుడు అని అంటాం, కానీ శ్రమలు రాగానే యేసయ్యను విడిచి పారిపోతుంటాం. ఇలాంటి స్వభావం నీలో ఉందా? ఒకసారి పరిశీలించుకో ప్రియ బిడ్డ. మనలో చాలామంది నిన్ను విడువనయ్యా, నిన్ను మరువనయ్యా, ఎల్లప్పుడూ నీతోనే ఉంటామయ్యా అని పాటల రూపంలో పాడుతుంటాం. కానీ చేతల సమయానికి వచ్చేసరికి శ్రమలు రాగానే, జీవితంలో చిన్న చిన్న శ్రమలు, అనారోగ్యపు శ్రమలు, కష్టాలు అనే శ్రమలు, జీవితం కుటుంబం పడిపోయినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు వెంటనే ఏమంటాం? ఏం దేవుడయ్యా అని దేవుణ్ణి పక్కకు పెడుతూ ఉంటాం. ఇలా జీవిస్తే, ఈ స్వభావం నీలో ఉంటే ఈరోజే పేతురులాగా ప్రభువుకు సమర్పించుకో. దేవుని నుండి దూరంగా పాడిపోవడం మన జీవితానికి ప్రమాదం. పేతురు చేసిన గొప్ప పని అని అనిపించుకొని పని ఏంటంటే దూరంగా పారిపోవడం. వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5-7 వచనాలు మనం చూసినట్లయితే, నరుని నమ్మితే నీ జీవితం శాపగ్రస్తం అవుతుంది, కానీ దేవుని నమ్మి దేవుని వైపు ఆధారపడు వాణ్ణి దేవుడు పచ్చని తోట వలె కలకలలాడునట్టు చేస్తానని ప్రభు వాగ్దానం మోసుకుతున్నాడు. మరి శ్రమల్లో నీవు ప్రభువును పట్టుకుంటే కలకలలాడుతావు. శ్రమల్లో నీవు ప్రభువును విడిచిపెడితే నీ జీవితం శాంతి లేని జీవితంగా మారుతుంది. ప్రభువును విడిచిపెట్టిన పేతురు సంతోషించాడా? లేదు ప్రియబిడ్డ. ఆయన జీవితం ఇంకా అశాంతితో అల్లమాడుతుంది. మరి నీ జీవితం ఎలా ఉంది? ఇలాంటి స్వభావం నీలో ఉందా? ఒకసారి పరిశీలించుకో. పేతురు స్వభావం, యేసు శ్రమల్లో పేతురు స్వభావము పారిపోయిన పేతురు. నీవు దేవుని నుండి పారిపోతున్నావా? రెండవది, పేతురు స్వభావం యేసు ప్రభు శ్రమలలో మనం చూస్తున్నాం, బొంకిన పేతురు. నిజమే ప్రియ బిడ్డలారా, పారిపోయిన పేతురు తర్వాత మెల్లమెల్లగా ప్రభువును వెంబడిస్తున్నాడంట. ఈరోజు చదివిన వాక్యం లూకా శుభవార్త 22వ అధ్యాయము 54వ వచనంలో, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభువును పిలాతు కోట వైపు తీసుకొని వెళ్తుండగా వెనకాల మెల్లమెల్లగా రహస్యంగా పేతురు ఆయనను వెంబడించాడు. అలా వెంబడిస్తున్న సందర్భంలో ఏం జరుగుతుంది? యేసయ్య చెరసాలలో ఉండగా అక్కడున్న వారు కొంతమంది చలి కాచుకొంచుండగా వారి మధ్యలో కూర్చున్న పేతురు, ఆ పేతురును చూసి అక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు, నీవు కూడా యేసయ్య శిష్యుడివే కదా? వెంటనే నేను ఆయనను ఎరుగను అంటూ పేతురు బొంకుతున్నాడు, అబద్ధములు ఆడుతున్నాడు. చూడండి ప్రియ బిడ్డలారా, దేవుని నుండి దూరం అయిపోతే మన నుండి వచ్చేది ఏంటంటే అబద్ధపు జీవితం, అబద్ధములు ఆడడం. దేవునికి దూరమైన వాడు, యేసయ్యకు దూరమైన వాడు అసత్యంలో జీవిస్తున్నాడు. వాస్తవానికి ఎవరు అబద్ధం ఆడతాడు? వాక్యాన్ని చదివినట్లయితే యోహాను శుభవార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఒక మంచి వాక్యం దేవుడు మనకిస్తున్న సందేశం. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 44వ వచనము, అబద్ధమాడుట సైతాను స్వభావ సిద్ధము, ఏలైనా వాడు అసత్యవాది, అసత్యమునకు తండ్రి. అంటే అబద్ధమాడేవాడు ఎటువైపు జీవిస్తున్నాడంట? సైతానులో జీవిస్తున్నాడు, దేవునికి దూరంగా జీవిస్తున్నాడు. ఇలాంటి స్వభావం నీలో ఉందా? ఒకసారి పరిశీలించుకో. ఈ రోజులో మనం చూస్తున్నాం, చిన్న చిన్న సమస్యలకే పెద్ద పెద్ద అబద్ధాలు. ఒక చిన్న అబద్ధం ఏమవుతుంది ఫాదర్ ఆడితే అని అంటారు, కానీ చిన్న అబద్ధమైన మనం దేవునికి దూరం అవుతున్నాం, సాతానుకు దగ్గర అవుతున్నాం.
చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనంలో ఒక చక్కని ఉదాహరణ రాయబడి ఉంది. అననీయ సఫీరా ఇద్దరు భార్యాభర్తలు ఆడింది చిన్న అబద్ధమే, కానీ వారు తమ జీవితాన్ని కోల్పోతున్నారు. వారు అమ్మిగా వచ్చిన పైకమును కొంతగా దాచిపెట్టుకొని పేతురు ముందు నిలబడ్డారు. అలాంటి వ్యక్తులు ఆడుతున్న అబద్ధం, ఇదిగో మా స్థలమును మా పొలమును ఇంతే ధరకు అమ్మితిమి అని వారు అబద్ధం, చిన్న అబద్ధమే ఆడారు, కానీ జీవితమే కోల్పోయారు. ప్రియ బిడ్డ, చిన్న అబద్ధమేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ చిన్న అబద్ధమైన నిన్ను దేవుని యొక్క స్వభావం నుండి దూరం చేసి సైతానుకు దగ్గర చేస్తుంది. కాబట్టి అబద్ధములు ఆడరాదు. బొంకిన పేతురు ఏడుస్తున్నాడంట. చూడండి, ఒక్క అబద్ధం మనం ఏడ్చేలా చేస్తుంది ప్రియబిడ్డ. మొదటగా అబద్ధం వల్ల మేలు జరుగుతుందేమో, కానీ చివరికి నీ జీవితం ఏమవుతుంది? కన్నీరు కార్చే లోనికి నువ్వు వెళ్తావు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 163వ వచనం చెప్తుంది, దేవుడు అబద్ధాలను అసహ్యించుకుంటాడంట. నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది, నీవు అబద్ధ సాక్ష్యం పలకరాదు అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం చెప్తుంది, అబద్ధమాడు నరుణ్ణి దేవుడు అసహ్యించుకుంటాడు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 20వ అధ్యాయము 24-25 వచనాలు చెప్తుంది, అబద్ధము నరుని శీలంనకు మచ్చ తెచ్చును అని దేవుని యొక్క వాగ్దానం చెప్తుంది. అంటే ఒక చిన్న అబద్ధం మన స్వభావాన్ని, మన శీలానికే మచ్చ తెస్తుంది. కాబట్టి అలాంటి చిన్న అబద్ధాలు ఆడి దేవునికి దూరం అవ్వడం కంటే అబద్ధాలను ఆడకుండా సత్యంలో జీవించడం, యేసయ్యలో జీవించడం చాలా ముఖ్యమైనది. అబద్ధం ఆడితే ఎలాంటి శిక్ష వస్తుంది అని మనం చూసినట్లయితే దర్శన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనము, అసత్యవాదులందరినీ గంధకయుక్తమైన అగ్నిగుండమే తగిన స్థలము. అంటే అసత్యంలో జీవించేవారు, అబద్ధంలో జీవించే వారికి అగ్నిగుండం వస్తుందని పరిశుద్ధ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది, కూట సాక్షికి శిక్ష తప్పదు, అబద్ధం ఆడువానికి చావు మూడును. కాబట్టి ఇలాంటి అబద్ధాలు మనకు అవసరమా? పేతురు బొంకిన పేతురు అయ్యాడు యేసయ్య శ్రమలలో. ఫలితంగా కన్నీరు కారుస్తున్నాడు. నీ జీవితం అలా కాకూడదని, అగ్నిలో నీవు కాలిపోకూడదని, నీకు శిక్ష రాకూడదని ప్రభు నిన్ను హెచ్చరిస్తూ, ఇదిగో ఈ యొక్క స్వభావం నీలో ఉండకూడదని ప్రభు నేర్పిస్తున్నాడు. 3వ స్వభావము, పేతురు స్వభావము యేసయ్య శ్రమలలో మనం చూస్తున్నాం. మొదటిది పారిపోయిన పేతురు, రెండవది బొంకిన పేతురు, 3వ స్వభావం పశ్చాత్తాపపడిన పేతురు. చూడండి, ఆ పేతురు అబద్ధం ఆడిన తర్వాత అలానే ఉండిపోయాడా? లేదు. అబద్ధం ఆడిన పేతురుని ఎవరు చూస్తున్నాడంట? దేవుడు చూస్తున్నాడు, యేసయ్య చూస్తున్నాడు. వాక్యం స్పష్టంగా చెప్తుంది. అబద్ధం ఆడిన వెంటనే యేసు ప్రభు ఏం చేశాడంట? పేతురు వైపు చూచాను. ప్రియబిడ్డ, అబద్ధం ఆడిన, పాపం చేసిన ప్రభు నిన్ను చూస్తున్నాడని మర్చిపోకు. ప్రభు నిన్ను చూసి ఏడుస్తూ ఉండవచ్చు. అలాంటి ఏడ్చే దేవునికి నువ్వు పశ్చాత్తాపపడి కన్నీరుని తుడువుమో. వెంటనే పేతురు ఏం చేస్తున్నాడు? వెక్కి వెక్కి ఏడిచి ప్రభు వైపు చూసి నన్ను క్షమించుము అని మాట మాట్లాడకుండా తన కన్నీటి ద్వారా యేసు ప్రభుకు తెలియజేస్తున్నాడు. అప్పుడే గొప్ప అద్భుతం జరుగుతుంది ప్రియబిడ్డ. పేతురు కన్నీరు కార్చి ప్రభువును వెంబడించి కలువరి కొండ వరకు కన్నీరు కార్చుకుంటూ నా పాపము క్షమించుమని అడిగాడు. యేసయ్యతో శిలువ మార్గములో ప్రయాణించాడు, పశ్చాత్తాపపడ్డాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ తపస్సు కాలంలో మనం అనేక సార్లు శిలువ మార్గం ధ్యానిస్తూ ఉంటాం. శిలువ మార్గంలో పిలాతు కోట నుంచి కలువరి కొండ వరకు వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నాం? పశ్చాత్తాప హృదయంతో వెళ్తున్నామా? పేతురు మాత్రం తాను చేసిన పాపాన్ని తన హృదయంలో ఉంచుకొని ప్రభు వైపు చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ శిలువ మార్గములో కలువరి కొండ ప్రయాణమయ్యాడు. ప్రభువా నన్ను క్షమించుమని అన్నాడు. అందుకే పశ్చాత్తాపపడిన పేతురును ప్రభు మొదటి పోపుగారిగా ఉంచుతున్నాడు. ప్రపంచానికి రక్షణ తీసుకువచ్చే పోపుగారిగా మారుస్తున్నాడు. మరి నీవు పశ్చాత్తాపపడతావా? ఈ తపస్సు కాలం
పేతురులాగా నీ స్వభావం మార్చుకోవడానికి ఈ తపస్సు కాలంలో నీవు చేసిన ప్రతి పాపం కోసమై పశ్చాత్తాపపడుము. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం చెప్తుంది, మీ పాపములను విడనాడి ప్రభు నొద్దకు రండు, ఆయన ఎదుట ప్రార్థన చేసి మీ దోషములను తొలగించుకొనుడు. నిజమే, పేతురు చేసింది ఇదే. ప్రభు ముందు నిలబడి, ఆయన శిలువ ముందు నిలబడి తన పాపముల కొరకు పశ్చాత్తాపపడ్డాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనములు, ఇప్పుడైనను నా చెంతకు తిరిగి రండు అని ప్రభు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. కరుణామయుడు చేతులు చాచి ఆహ్వానిస్తుండగా నువ్వు పశ్చాత్తాపపడుటకు నీవు తిరిగి రమ్ము. మరి ఇలాంటి స్వభావం నీలో అలవర్చుకొనుము. పేతురు స్వభావం పారిపోయిన పేతురు, పేతురు స్వభావం బొంకిన పేతురు, పేతురు స్వభావం పశ్చాత్తాపపడిన పేతురు. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, పారిపోయిన నీవు, అబద్ధములాడిన నీవు, పాపంలో నివసిస్తున్న నీవు పశ్చాత్తాపపడి ప్రభువుకు దగ్గరవుము. ప్రభు నిన్ను మహిమపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి, దేవా, పేతురు పశ్చాత్తాపపడినట్లు మా పాపముల విషయమై పశ్చాత్తాపపడే కృపను మాకు దయచేయమని దేవుని వేడుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం. తపస్సు కాలంలో యేసు శ్రమల్లో ఉన్న వ్యక్తుల యొక్క స్వభావాలను తెలుసుకుంటున్నాం. బరబ్బా స్వభావం మాలో ఉండకూడదని పోయిన వారం మేము ధ్యానించాం. ఈరోజు పేతురు స్వభావం గురించి తెలుసుకున్నాం. పారిపోయిన పేతురు నీ నుండి దూరం అయిపోగా అశాంతికి గురవుతున్నాడు. మా జీవితంలో నీవు లేకపోతే మాకు అశాంతి ప్రభువా. కనుక మేము నీ నుండి పారిపోకుండా నీకు దగ్గరయ్యే భాగ్యమును మాకు ఇవ్వమని వేడుచున్నాం. బొంకిన పేతురు, నిజమే తండ్రి, పేతురు శిలువ శ్రమలలో బొంకి అబద్ధములాడి దేవునికి దూరం అవుతున్నాడు. ప్రభువా, మేము చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ నీకు దూరం అవుతున్నాం. కనుక ఇక నుంచి ఒక నిర్ణయానికి వస్తున్నాం. అబద్ధములు ఆడకుండా మా నోటిని నీకు సమర్పిస్తున్నాము తండ్రి. మా నోటిలో ఉన్న అబద్ధపు మాటలన్నీ కూడా యేసు నామములో విడుదల కలుగునుగాక. మంచి మాటలు మాట్లాడి, సత్యమును మాట్లాడి బిడ్డలుగా మమ్మందరినీ కూడా తీర్చిదిద్దమని వేడుచున్నాం. పేతురు అబద్ధం ఆడిన తర్వాత నీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి శిలువ మార్గంలో ప్రయాణం చేస్తూ పశ్చాత్తాప హృదయముతో నిన్ను చేరుకున్నాడు. అలా మేము నిన్ను చేరుకుంటుండగా, శిలువ మార్గంను ధ్యానం చేస్తుండగా, ప్రభువా, నీవే మాకు శక్తిని ఒసగుమయ్యా. పశ్చాత్తాప పడుటకు నీ కృపను ఒసగుమయ్యా. పాపముల కొరకు క్షమాపణ అడుగుతున్న ప్రతి బిడ్డ యేసు నామములో క్షమాపణ పొందుకుందురుగాక. వారి జీవితంలో ఉన్న ఆందోళనలన్నీ కూడా విప్పుబడునుగాక. అనారోగ్యములన్నీ కూడా స్వస్థతలుగా మారునుగాక. పాపం ఒప్పుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయని నువ్వు తెలియజేస్తున్నావు కదా ప్రభువా. పశ్చాత్తాపపడిన ప్రతి ఒక్కరికి ఒక గొప్ప అద్భుతం చేయమని, పేతురులాగా మా జీవితము, మొదటి పోపుగారిలాగా మా జీవితము హెచ్చింపబడే కృపను దయచేయమని ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.